రాజా సాబ్, రెబల్ స్టార్ ప్రభాస్ ముగ్గురు ముద్దుగుమ్మలతో హారర్ ఫాంటసీ మిక్స్ చేసి కామెడీ గ్యానిష్ చేసిన సినిమా ఇది. స్టోరీ ఏంటంటే, ప్రభాస్కి ఓ నాయనమ్మ ఉంటుంది. ఆ నాయనమ్మ అంటే చాలా ప్రేమ ఉంటుంది. మాటకి ముందోసారి మాటకి వెనకోసారి నాయనమ్మ నాయనమ్మ అంటుంటాడు. అంత అటాచ్మెంట్. ఆ నాయనమ్మకి అల్జీమర్ సమస్య ఉంటుంది. తన తాత కనకరాజు అంటే సంజయ్ దత్ ఒక్కడే గుర్తుంటాడు. ఆయన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంటుంది ఆమె. మన డార్లింగ్ ప్రభాస్ ఆమె కోసం తాతయ్య కనకరాజుని వెతికి తీసుకురావడానికి బయలుదేరుతాడు. కానీ ప్రభాస్కి తెలియని విషయం ఏంటంటే, ఆ తాతయ్య ఒక పవర్ఫుల్ శక్తులు కలిగి ఉన్న ప్రేతాత్మగా మారాడు అని, ఒక రాజ్మహల్ని అంటిపెట్టుకొని ఉన్నాడని, అదొక హాంటెడ్ హౌస్. అందులోకి అడుగుపెట్టిన ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్కి ఏం జరిగింది, చివరికి తన నాయనమ్మ కోరికని తీర్చాడా లేదా అనేది అసలు కథ. ఫెంటాస్టిక్ ఫాంటసీ విజువల్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అలాగే బుజ్జిగాడు తరహా యాక్టింగ్తో ప్రభాస్ అయితే ఆకట్టుకున్నాడు. ముగ్గురు ముద్దుగుమ్మలు మాలవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్లతో రొమాంటిక్ జర్నీ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఫాంటసీతో కూడిన యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. అవి ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా ఇతర నటీనటులు ఎవరున్నారంటే సముద్రఖని, సప్తగిరి, సత్య, బొమన్ ఇరానీ, విటి గణేష్ అండ్ నాయనమ్మ పాత్రలో జరీనా వాహెబ్ ఉన్నారు. ఈ సినిమా నిర్మాణం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సినిమా స్టోరీ.